కామేశ్వరి కిచెన్కి స్వాగతం. ఇవాళ మంచి బంగాళాదుంపలు, అదే ఆలు, పొటాటో, ఇవన్నీ పేర్లు ఉన్నాయి కదా, వీటిల్ని ఉడకబెట్టుకుని మంచి ఉల్లికారం నేర్చుకుందామండి. ఈ రోజున ఈ పొటాటోలన్నీ, బేబీ పొటాటోలన్నీ కడిగి కుక్కర్లో పెట్టాలి. పెట్టేటప్పుడు ఉప్పు, చింతపండు, పసుపు కూడా వేయాలి. వేసి వాటిల్ని ఒలుచుకుని పక్కన పెట్టుకోవాలి. చింతపండు, ఉప్పు వేయడం మూలంగా పొటాటోలు ఉడికిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది. నూనె వేసుకుని కడాయిలో ఉల్లిపాయలన్నీ కూడా సన్నగా, పొడుగ్గా మీకు ఎలా షేప్లో కావాలంటే అలా తరిగి చక్కగా వేయించాలి. వేయించుకుని బాగా వేగిన తర్వాత, ఈరోజు నాతో పాటు మాస్టర్ చెఫ్ కూడా జాయిన్ అయ్యాడండి, నా మనవడు. నేను కూడా వంట చేస్తానని చెప్పి ఇదిగో నాతో పాటు చేస్తున్నాడు. వాడి పేరు నీలగ్రీవ. ఈ ఉల్లిపాయల్లో పసుపు వేసేసి బాగా వేగిన తర్వాత ఒక మాదిరిగా వేగాలి. మరీ డీప్ ఫ్రై అవ్వకూడదు, మొరెల్లాగా అయిపోకూడదు అన్నమాట, మెత్తగానే ఉండాలి. బాగా వేగిన తర్వాత ఈ ఉడికిన పొటాటోలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. మనం వేసుకుంటే బాగా వాటితో పాటు ఉడికి వేగి చాలా బాగా వస్తుంది. ఇంకా వేయలేదేంటని అడుగుతున్నాడు నా మనోడు. అది ఈ పొటాటోలన్నీ వేయించేసిన తర్వాత బాగా చక్కగా ఒక కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేయకూడదు, ఎందుకంటే మనం చేస్తున్నది ఉల్లికారం పెట్టిన కూర. డీప్ ఫ్రై చేసేస్తే అది పొటాటో ఫ్రై అయిపోతుంది. ఇలా మెత్తగా వేగితే ఉల్లిపాయ ఇవన్నీ కూడా చక్కటి కూరలాగా మంచి ఆదరవు ఉంటుంది. ఈ కారం నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. వెల్లుల్లిపాయ, మెంతులు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు కలిపి వేయించేసుకుని మిరపకాయలతోటి పొడిని కొట్టుకుని ఇది ఎప్పుడు రెడీ పెట్టుకుని ఇందులో కలిపి వేసేసుకుంటాను. అంతే.